హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు వాగ్మిస్ట్రీ బ్లాగ్స్ అండ్ ఫుడీస్. ఈరోజు వీడియోలో ఎంతో టేస్ట్ అండ్ హెల్తీ ఉండేటువంటి ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ కేవలం 15-20 నిమిషాల్లో ఈజీగా చేసుకోవచ్చు. అలాగే ఎవరైనా సడన్గా ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు కానీ లేదంటే పిండి నానబెట్టకుండా ఉన్నప్పటికీ ఏదైనా చేసుకోవాలి అనుకున్నప్పటికీ ఈ రెసిపీ ట్రై చేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, చేయడం కూడా చాలా ఈజీ అనమాట. లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి కప్పు వరకు ఇలా సేమియా తీసుకోవాలి. ఇక్కడ నేను రోస్టెడ్ చేయని సేమియా వేస్తున్నాను. మీరు కావాలంటే రోస్టెడ్ సేమియా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. ఆ తర్వాత అదే కప్పుతో కప్పు వరకు ఉప్మా చేసుకుంటాం కదా, సూజీ రవ్వ, అది కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే దీనిలోకి కప్పు వరకు కాస్త పుల్లని పెరుగు అయితే బాగుంటుంది. కప్పు పుల్లని పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కప్పు వరకు వాటర్ కూడా వేసుకొని ఒకసారి ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఇక్కడ కప్పు సేమియాతో ఈ విధంగా పౌడర్ చేసి బౌల్లో వేసుకున్నాం. అదేవిధంగా కప్పు రవ్వ, కప్పు పెరుగు, కప్పు వాటర్, ఇదంతా కూడా బాగా కలిపేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేస్తే సరిపోతుంది. ఇదంతా కూడా మనకు సెట్ అవుతుంది. వేసిన రవ్వ కూడా చక్కగా నానిపోతుంది. సో ఈ విధంగా కలిపేసుకున్నాక ఇలా క్యాప్ పెట్టేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసేద్దాం. ఒక 10 నిమిషాల తర్వాత చూడండి, రవ్వ కాస్త ఇంకిపోయి ఇలా కన్సిస్టెన్సీ కాస్త దగ్గరికి వచ్చేస్తుంది కదా, అయినా పర్లేదు. ఇప్పుడు ఇదంతా కూడా ఒక మిక్సీ జార్లోకి వేసుకొని వీలైతే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని ఇదంతా కూడా సాఫ్ట్ అండ్ స్మూత్గా ఉండేటట్టుగా గ్రైండ్ చేసుకోవాలి. మరి ఎక్కువ వాటర్ వేయకుండా లైట్గా వేస్తే సరిపోతుందండి. చూడండి, కన్సిస్టెన్సీ మనకి దోశ బ్యాటర్ లాగా ఉండాలన్నమాట. ఈ విధంగా మరీ పల్చగా ఉండకూడదు, అలాగనే మరీ గట్టిగా ఉండకూడదు. ఈ విధంగా ఉంటే సరిపోతుంది పర్ఫెక్ట్గా. ఇప్పుడు దీంట్లోకి మనం ఏం చేద్దామంటే సాల్ట్ వేసుకుందాం. రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుందాం. అలాగే చిటికెడు వంట సోడా కూడా వేసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ వేయలేదు, పెరిగే వేసాను అంతే. అప్పటికప్పుడే చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. సో ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని 1-2 చుక్కల వరకు ఆయిల్ వేసుకుని లైట్గా స్ప్రెడ్ చేసుకుందాం. ఇలా ప్యాన్ కాస్త వేడెక్కిన తర్వాత ఇప్పుడు మన పిండిని ఒకసారి బాగా కలిపేసుకొని గరిటెడంతా తీసుకొని ఇలాగ వేసుకోవాలి. ఇలా స్లోగా స్ప్రెడ్ చేసుకోవాలి. మరి పెద్ద కాకుండా ఊతప్పంలాగా వేసేసుకోవాలన్నమాట. ఇలా వేసిన తర్వాత మనకి పైన బబుల్స్ వస్తూ ఉంటాయి. అప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్, క్యారెట్, టొమాటో, అలాగే కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో ఈ విధంగా కాస్త తడారిన తర్వాత పైన వీటిని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెంగా పైన స్ప్రెడ్ చేసుకోవచ్చు. దీనిలో జీలకర్ర వేయలేదు, మీరు కావాలంటే సాల్ట్ వేసే టైంలో జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా వేసుకున్న తర్వాత లైట్గా కాస్త ఆయిల్ అప్లై చేసేసుకుందాం. చేసుకొని మనం వేసుకున్నటువంటి వెజిటేబుల్ని లైట్గా ఇలా ప్రెస్ చేసుకుందాం. ఇలా చేసుకున్న తర్వాత ఒకవైపు మంచిగా ఫ్రై అయిపోయి మంచిగా కలర్ వచ్చిన తర్వాత మరోవైపు ఫ్లిప్ చేసుకోవాలి. ఆలోపు మనం వేసుకున్న వెజిటేబుల్స్ అనేవి కాస్త మగ్గడం కోసం అనేసి క్యాప్ పెట్టేశాను. జస్ట్ 1 మినిట్ వరకు పెట్టేసి తీసాను. చూడండి, వెజిటేబుల్స్ సాఫ్ట్గా అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఒకసారి మరోవైపు ఫ్లిప్ చేసుకుందాం. మరి ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం ఏం లేదండి. వెజిటేబుల్స్ సైడ్ జస్ట్ ఇలా ఉంచేసి తీసేస్తే సరిపోతుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే సేమియా ఊతప్పం రెసిపీ రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే మిగతావి కూడా చేసేసుకుందాం. చూస్తున్నారు కదా అండి, ఎంతో టేస్టీగా ఉండే సేమియా ఊతప్పం. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం రియలీ సూపర్బ్ అండి. అప్పటికప్పుడు చేసుకోవచ్చు. జస్ట్ మనకు కావాల్సింది రవ్వ, అలాగే కాస్త సేమియా, అలాగే కొద్దిగా పెరుగు ఉంటే సరిపోతుందండి. ఎంతో టేస్టీగా ఉండే బ్రేక్ఫాస్ట్ రెడీ అనమాట. నేను ఇక్కడ క్యారెట్, టొమాటో వేసాను, కానీ మీరు జస్ట్ ఆనియన్స్తో కూడా వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. వేడి వేడి ఊతప్పం వేసుకొని మీకు నచ్చిన చట్నీ పెట్టేసుకొని తింటా ఉంటే ఆహా సూపర్ అనిపిస్తుందండి. అసలు ఏ బ్రేక్ఫాస్ట్ కూడా పనికి రాదా అన్నట్టు అనిపిస్తుంది. అంత టేస్టీ ఉంటుందన్నమాట. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బై బాయ్.